ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశంపై స్పందించలేదు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగడానికి 2 రోజుల ముందు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. ఆ పార్టీ నాయకులు అసెంబ్లీకి వచ్చి తీర్మానానికి మద్దతు తెలిపి ఉంటే వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదని గట్టిగా చెప్పినట్టే ఏది. కనీసం జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మద్దతు తెలియజేసి ఉండొచ్చు. కానీ మౌనంగా ఉండిపోయారు. అంటే ఆయన ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నారని అనుకోవాలి. రివర్ బేసిన్లో కడుతున్న రాజధానిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చేసిన వ్యాఖ్యల ద్వారా రాజధానిపై జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వైసీపీ అధినేత ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న తాడేపల్లిలో జగన్ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వైసీపీ గెలిచినా అమరావతిలోనే క్యాపిటల్ ఉంటుందని ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్పారు. తీరా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ ని సీఎం సీట్లో కూర్చోబెడితే ఇచ్చిన మాట గాల్లో కలిపేసి ఆ మాటలు నమ్మిన ప్రజలను నిలువున మోసం చేశారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు. 5 ఏళ్ల తర్వాత ఓటర్లు ఘోరంగా ఓడించినా అమరావతి మీద విషం కక్కడం ఆపడం లేదు. వైసీపీ హయాంలో ఆగిపోయిన రాజధాని పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పట్టాలెక్కాయి. కానీ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదని ఒకసారి, అవినీతి జరుగుతుందని మరోసారి రాజధానిపై నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. భవిష్యత్తులోనూ వైసీపీ ఇదే వ్యూహం అనుసరించే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిస్తే ప్రభుత్వం అసమర్థత అని, రికార్డు సమయంలో రాజధాని పనులు పూర్తి చేస్తుంటే అవినీతికి క్యాపిటల్ అని ఆరోపణలు చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ ఒక్క అమరావతి విషయంలోనే కాదు, గూగుల్ డేటా సెంటర్ నుంచి మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏ కంపెనీ తీసుకొచ్చినా, ప్రాజెక్టు ప్రారంభించినా దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, అవినీతి చేస్తున్నారని, పర్యావరణానికి హాని కలుగుతుందని ఫేక్ ప్రచారాలు చేస్తారు. ప్రజలను రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి కంపెనీనో ప్రాజెక్టునో పూర్తి చేస్తే అది తమ వల్లే వచ్చిందని క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెప్పుకోవడానికి సీఎంగా జగన్ చేసిందేం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధితో వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని పనులు, అభివృద్ధి ప్రాజెక్టులు, భారీ కంపెనీల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కుట్రలే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.